వీళ్ళని చంపమంటే అందరిని ఇడిపించావెందుకు? వాళ్ళ బదులు నిన్ను చంపడానికి వదిలిపెట్టాను సర్దార్. ఏం బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. నీ ప్రాణాలు దక్కించుకోమని హెచ్చరిస్తున్నాను. చీకటి ప్రపంచానికి సామ్రాట్లం మేము. స్మగ్లింగ్ సంఘానికి అధ్యక్షుడిని. ఇంకా కాసేపట్లో హెలికాప్టర్లు ఎక్కడ దిగుతాయి? నీ కళ్ళ ముందే ఈ నిధిని ఏలంపాట పెడతాను. ఈ నిధిలో కొన్ని కోట్ల డాలర్ల రూపాయలు పలుకుతుంది. చూసి ఆనందిస్తారు, లేక దుఃఖించి చేస్తారు, మీ ఇష్టం. విదేశీయుల్ని భారతదేశ సరిహద్దుల దాకా పారదోలడానికి సిద్ధమైన మీరు ఖైదీ దాదా ఎవరో కాదు, ఈయన పెద్ద కొడుకు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, మీ ప్రాణాలు తీయడానికి ఇప్పుడు కలిసిపోయినా 20 సంవత్సరాల క్రితం తప్పిపోయిన అన్నదమ్ముళ్ళు ఇప్పుడు కలిశారు. వాళ్ళ చేతిలో మీకు చావు తప్పదు. చుట్టూ ఉన్న కోయగూడాలను బాంబులతో పేల్చివేయండి. ఈ ప్రపంచంలో కుళ్ళు రాజకీయాలతో నాగరికత ఏంటో తెలిసి కూడా స్వేచ్ఛగా జీవిస్తూ ప్రకృతి మాత ముద్దు బిడ్డగా ఉంటున్నా ఆ కోయ వాళ్ళని చంపాలని ప్రయత్నిస్తే మీ ప్రాణాలు గాలి తరంగాల్లో కలిసిపోతాయి సంగ్రామ్. మా బాబానేమన్నావు? అడుగు ముందుకేశారు, మీ ప్రాణాలు మీకు దక్కవు. మాకు ఎదురు తిరిగితే నేను కొట్టే చావు దెబ్బలకు, మీరు పెట్టే గావు కేకలకు యమలోకం దద్దరిల్లిపోవాలి. నిద్రలో ఉన్న యమధర్మరాజు కూడా తుల్లిపడి లగవాలి. మీ శవాలను మోసుకెళ్తానికి స్వయంగా వస్తారా బద్మాషులారా? వీళ్ళంతా కుటుంబ సభ్యులే. అందరినీ లేపేయండి. ప్రాణాలకు తెగించి నిధి స్వాధీనం చేసుకున్నాం. ఈ రోజు నుంచి స్థావరంలో నిధులకు మీరే వారసులు. ఖైదీని దాదాను మొక్కలుగా నరికి కాకులకు గెద్దలకు పడవేయండి, పలహారంగా పడవేయండి సర్దార్. ఇంతకాలం మా బాబా మాటను జమదాటలేదు. ఈ ఆఖరి క్షణంలో మా బాబా మాట పాటించక తప్పదు. మా పనులకు అడ్డం రాకుండా ఉంటే మీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. మీ ముఠాలో చేరి
ఎంతకాలం మిమ్మల్ని నమ్మించింది మిమ్మల్ని పట్టుకోవడానికే సర్దార్. మానవత్వాన్ని చంపుకొని ఆత్మస్థైర్యాన్ని అమ్ముకొని ఈనాడు జరుగుతున్న అల్లర్లకు, అలజడులకు, ఆగడాలకు, అశాంతికి మూల కారణం మీరే. ప్రజల్లో చైతన్యవంతం కల్పించి విజయశంఖం మోగించి జుంజుం మారుతూ మోగేటట్లు అక్రమ వ్యాపారాలను అరికట్టి మీ అరాచకాలను అణిచివేసి మీకు అండగా ఉంటున్నా దుష్ట శక్తులను ఖండించి ప్రజలలో ప్రశాంతత కల్పించి మీకు జైలు కూడి తినిపించడానికి జైలు కూడి తినిపించడానికి వచ్చిన సిఐడి దాదాను రా నేను. సిఐడి అయితే నా చేతిలో చావక తప్పదు. నువ్వు చేసిన పాపాలు ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోరా సంగ్రా. అమాయకురాలైన నా తల్లిపై కాస్త కూడా జాలి లేకుండా, పసివాడనని నాపై కనికరం లేకుండా నా తల్లిని నా కళ్ళ ముందే చంపావు కదరా ద్రోహి. అనుభవించు. 20 సంవత్సరాల క్రితం ఈ నిధి కోసమే ఈ కత్తితోనే నా తల్లిని చంపావు. ఆ నిధి ముందే ఈ కత్తితోనే నిన్ను బలిస్తున్నాను. అది లైట్లు తెలుసా? బాబాయ్ నువ్వు రా బాబాయ్. వెయ్యి కోట్ల